ఆసిఫాబాద్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి ఖాయమని, కేసీఆర్తో తెలంగాణ మరింత అభివృద్ధి పదంలో దూసుకుపోతుందంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మితో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి తన ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఏదైతే ఇంటింటికి తిరుగుతూ కూడా గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ కూడా ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర అభ్యర్థి కోవా లక్ష్మి ఉన్నారు. ప్రచారం ఎలా జరుగుతుందో తెలుసుకొని చెప్పండి మేడం. నమస్తే, ఎట్లా ఉంది మేడం ప్రచారం? ఎట్లా ఉన్నది ప్రజల రెస్పాన్స్? ఈసారి మీరు మూడోసారి బరిలో ఉండబోతున్నారు, ఎట్లా ఉంది? ప్రజలందరూ కూడా చాలా అనుకూలంగా ఉన్నారండి. ఎక్కడ పోతే కూడా చాలా మంచి రెస్పాండ్ అవుతున్నారు. ఏ గ్రామాల పైన కూడా చాలా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. మేడం, ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మీతో మీ సహచరురాలు ఏదైతే రేఖా నాయక్ కూడా మీ సహచరులు మొన్నటి కూడా మీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి వాళ్ళు మీకు ఆపోజిట్ కూడా ప్రచారం చేయడం, తన భర్తకు ప్రచారం చేయడానికి కూడా నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్న దాన్ని ఎట్లా చూస్తారు? ఎవరు వచ్చి ప్రచారం చేసినా కూడా మేము ప్రజల్లో వెళ్తున్నామండి. ప్రజలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పథకాలు కావచ్చు, ఇవాళ అభివృద్ధి కావచ్చు, అవన్నీ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఎక్కడెక్కడ కూడా అందరూ గ్రామాల్లో కావచ్చు, టౌన్లలో కావచ్చు, ఎక్కడ పోయినా కూడా మంచి రెస్పాండ్ ఉంది. మేడం, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో అయితే ప్రజలలోకి వెళ్తున్నది, ఆ గ్యారెంటీల విషయంలో ఏదైతే ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కోవా లక్ష్మి మీద పడేటువంటి పరిస్థితి ఉన్నదా? అటువంటి ఏం లేవండి. ఎందుకంటే మన ప్రభుత్వంలో అన్నీ కూడా ఇవాళ ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ కేటీఆర్ సార్ గారు ఇవాళ మేనిఫెస్టోలో చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయండి. ఈరోజు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి స్కీమ్స్లో ఇప్పటివరకు నడుస్తున్న స్కీమ్స్, దానికి డబుల్గా మళ్ళీ ఇవాళ ఆసరా పెన్షన్స్ కావచ్చు, వీటిని మళ్ళీ డబుల్ చేయడము, ఇవాళ కళ్యాణ లక్ష్మి నడుస్తుంది. ఇవాళ ఏదైతే ఆరోగ్యశ్రీ వీటిని 15 లక్షల రూపాయలు పెంచడము, తర్వాత మన కేసీఆర్ ధీమా ప్రతి ఇంటికి బీమా అనేది ఆ పథకం అయితే చాలా మంచి పథకం. ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల రూపాయలు బీమా చేయడం కానీ, తర్వాత మనం కూపన్ బియ్యం ఇస్తున్నాము, రేషన్ బియ్యం, వీటిని సన్నం బియ్యం ఇవ్వడము, తర్వాత 400కు సిలిండర్ ఇవ్వడము, అవన్నీ కూడా ఇప్పుడు మహిళా సమైక్య వాళ్ళకు బిల్డింగ్స్ ప్రతి మండల్లో కట్టివ్వడము, ఇట్లాంటివి చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి దాంట్లో పథకాలు ఇప్పటికే మేము ఇస్తున్నాం కాబట్టి మమ్మల్ని నమ్ముతారు. రైట్ మేడం, ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి ఈ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలలో కొంత అభివృద్ధి విషయంలో అంటే మామూలుగా రోడ్లు కావచ్చు, ముఖ్యంగా ఈ గుండి ప్రాంతం, గుండి అయితే అక్కడ వాళ్ళైతే ఫ్లెక్సీలు పెట్టి కూడా అభ్యర్థులు మా గ్రామాలకి ప్రచారానికి రావద్దని చెప్తున్నారు. ఎందుకు ఆ సమస్య డిలే అవుతా ఉన్నది? మీరు మళ్ళీసారి ఎన్నికకి ఇట్లా అయితే ఎట్లా చూస్తారు? వాటిని ఎటువంటి అభివృద్ధి చేస్తారు? గుండి బ్రిడ్జ్ మేము వాస్తవంగా నేను 2014 అప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను గుండి బ్రిడ్జ్ని కొత్తగా మళ్ళీ శాంక్షన్ చేసి టెండర్ వేయించేసి పని స్టార్ట్ చేయడం జరిగిందండి. స్టార్ట్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ స్లోగా ఉండడంలో పని కంప్లీట్ కాలేదు. దాంతోపాటు ఇంకోటి మన కెరమెరి మండలం ఆనార్పల్లి బ్రిడ్జు, తర్వాత మన లక్మాపూర్ బ్రిడ్జు, ఇవి 3 బ్రిడ్జులు మాకు పెండింగ్లో ఉన్నాయి. అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. అప్పుడు నా హాయంలో ఇవైతే శాంక్షన్ చేసినాయని కూడా. ఇప్పుడు గుండి బ్రిడ్జు వాస్తవంగా చెప్పాలంటే గుండి బ్రిడ్జు ఆయన కాంట్రాక్ట్ చేయబట్టి స్లోప్ పని నడుస్తుంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా మన నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం మనది, మళ్ళీ మేమే దాన్ని కంప్లీట్ చేసేస్తాం. ఎవరైతే చేయరు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మేము గెలుస్తున్నాము, ఆ బ్రిడ్జ్ మేము కంప్లీట్ చేపిస్తాం. రైట్ మేడం, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ నాయకులపై దాడుల విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు మీరు? దాడి విషయం అంటే అది నిజంగా అండి చాలా శోచనీయం. ఎందుకంటే అటువంటి దాడులు ఎవరి మీద కూడా చేయొద్దు. ఇవాళ ఒక చట్టసభలో ఇవాళ వెళ్ళిన వ్యక్తులను ఈరోజు రాజకీయ పరంగా మరి అటువంటి దాడులకు పాల్పడడం అనేది నిజంగా సమంజసం కాదండి. నిజంగా దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రైట్, ఇదైతే అభ్యర్థి కోవా లక్ష్మి తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కూడా అన్ని రంగాల్లో ఇప్పటికే అభివృద్ధి చెందని చెప్తా ఉన్నారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి తోడ్పడతాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యలను కూడా తను తీరుస్తానని చెప్పి ఈసారి ఖచ్చితంగా కూడా ప్రజలు నన్ను ఆశీర్వదించి కూడా తను భారీ మెజార్టీతో గెలిపించడానికి కూడా సన్నద్ధమవుతున్నారని అయితే బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్.